Hi friends, how are you? I am Shiva Prasad, founder and CEO of HM Water Components Private Limited. Welcome to our channel HM Water Components. ఈ మధ్య మనం చాలా వీడియోస్ చేసామండి HM 5030 యాక్ట్ మీద. చాలా క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి మనకి. చాలామంది వాడుతున్నాం సార్, చాలా బాగుందని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. సార్ ఇది కాకుండా కాస్ట్ కటింగ్లో ఏదైనా ఛాన్స్ ఉందా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. 5030 వాడడానికి ఒక క్రైటీరియా ఉందండి. ఎక్కడైతే మనకు వాటర్లో సిలికా అబోవ్ 15 ppm గుర్తుపెట్టుకుని మన వాటర్ రిపోర్ట్లో వస్తుంటుందండి సిలికా అనేది. ఎక్కడైతే 15 ppm ఉందో అక్కడ ఇది వాడాల్సి వస్తుంది. 15 ppm కాకుండా అబోవ్ 1000 ppm TDS ఆర్ 1200 ppm TDS. సిలికా ఈజ్ ద మెయిన్ క్రైటీరియా అండి. సిలికా అన్నది ఉంటే కాల్షియంని మెగ్నీషియంను సిమెంటైడ్ చేస్తుంది సిలికా అన్నది. సో ఆ సిలికాని బ్రేక్ చేయాలి, సిలికాని ఇన్హిబిట్స్ చేయాలంటే ఈ కెమికల్ పనిచేస్తుంది. 5030 యాక్టివ్ 15 ppm కంటే ఎక్కువ ఉంటే వాటర్లో ఈ కెమికల్ని మనము రికమెండ్ చేస్తున్నాం. సో కొంతమంది అడుగుతున్నారు, సార్ 15 ppm లేదండి, మాకు తక్కువ ఉంటుంది, తక్కువ ఉన్న చోట కూడా ఇదే వాడాలా? లేదు, అవసరం లేదండి. తక్కువ ఉన్న చోట ఇది వాడాల్సిన అవసరం లేదు. మనకు ఇంకొక కెమికల్ ఉంది, అంటే దీనికంటే ముందు నుంచి తయారు చేస్తున్న కెమికల్ ఒకటి ఉందండి, HM 5020. మనకంటే తక్కువ కాస్ట్లో వాడడానికి మనకు HM 5020 ఉంది. దీన్ని వాడడానికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయండి. ఎక్కడ వాడాలి? మన రా వాటర్ TDS లెస్ దాన్ 700 ఆర్ 750 ఉన్న చోట ఇది వాడవచ్చు. అలాగే 715 కాకుండా అలాగే సిలికా 12 to 13 ppm ఉందనుకోండి, ఎక్కడైనా వాటర్లో 750 ppm లోపల వాటర్ TDS అంటే సిలికా వాల్యూ వచ్చేసి 14 ppm 13-14 ppm కున్నా రాలేదు. అక్కడ ఎక్కడైనా ఉన్నప్పుడు దీన్ని హ్యాపీగా వాడచ్చు. ఇది 14 ppm వరకు సిలికాను ఇన్హిబిట్ చేస్తుంది, డిస్పర్స్ చేస్తుంది, మొత్తం బ్రేక్ చేస్తుంది. అంటే సిమెంటైడ్ కాకుండా కాల్షియం తోటి మెగ్నీషియం తోటి సిమెంటైడ్ కాకుండా, అంటే సిమెంటైడ్ అంటే కాల్షియం అంటే సున్నం, మెగ్నీషియం అంటే దట్ ఈజ్ వన్ అయాన్. ఈ కాల్షియం మెగ్నీషియం వచ్చేసి సిలికా అంటే దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ కొలాయిడల్ సిలికా, అంటే ఒక కరిగిపోయిన ఇసుక. ఈ రెండు మిక్స్ అయినప్పుడు, మొత్తం మూడు మిక్స్ అయినప్పుడు ఒక సిమెంట్ లాగా తయారవుతుంది. అలా సిమెంట్ తయారైనప్పుడు మొత్తం మెంబ్రెయిన్ అంతా చోక్ అవుతుంది. ఆ చోక్ కాకుండా ఉండడానికి మెయిన్ ఆ సిలికాను బ్రేక్ చేయాలి. మీరు 13-14 ppm సిలికా ఎక్కడున్నా కూడా మీరు లెస్ దాన్ 750 ppm TDS అండ్ లెస్ దాన్ 14 ppm ఆఫ్ సిలికా ఉన్నప్పుడు దీన్ని మీరు హ్యాపీగా వాడచ్చు. దీని కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అసలు 5020, 5010 ఇవన్నీ డెవలప్ చేసింది HM వాటర్ ట్రీట్మెంట్ కాంపోనెంట్స్ అండి. 2000లో నుంచే స్టార్ట్ అయింది 5010, 5020. దిస్ ఈజ్ ఒరిజినల్ 5020. దీన్ని పాలిమర్ అంటారండి. యాక్చువల్గా దీంట్లో 3 పాలిమర్స్ ఉన్నాయి, ఎవరి దగ్గర ఉండదు, ఏ 5020లోనూ ఉండదండి. This is original 5020. 3 polymers are there in this one. One polymer to inhibit this calcium, one polymer inhibits this magnesium, and one polymer inhibits this silica. అంటే ఇన్హిబిట్స్ అంటే దాన్ని బ్రేక్ చేస్తుందండి, కాల్షియంని మెగ్నీషియంను సిలికాను బ్రేక్ చేస్తుంది. అదొక సిమెంటైడ్ కాకుండా, ఒక సిమెంటులా ఫామ్ కాకుండా ఉంచగలుగుతుంది. ఈ 3 పాలిమర్స్ వాడతాం ఇది. సో బేసిక్గా ఇది 3 పాలిమర్స్ ఫర్ మెంబ్రెయిన్ లైఫ్. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ చేయండి, ఖచ్చితంగా మేము ఆన్సర్ ఇస్తాం. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా వీ విల్ గివ్ ఏ క్లారిఫికేషన్.